ఎట్టకేలకు 'జననాయకన్' అయితే మాత్రం రిలీజ్ కాబోతుంది. సో, డేట్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ పర్టిక్యులర్ వీడియోలో చెప్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఏంటంటే, 'జననాయకన్' సినిమాని విపరీతంగా ఏడిపించారు భయ్యా రిలీజ్ గానీకుండా. కరెక్ట్‌గా రిలీజ్ కావాల్సిన టైంలో ఏమన్నారంటే ఆహ్, అప్పట్లో ఈ ఎలక్షన్స్ అవి ఉంటాయి కాబట్టి ఎలక్షన్స్‌కి సంబంధించిన రెచ్చగొట్టేలాగా రాజకీయాలకు సంబంధించిన సీన్‌లు అవి ఇవి అన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ రాజకీయాలు, ఈ ఎలక్షన్‌లు ఇవన్నీ డిస్టర్బ్ అయితాయి కాబట్టి ఇట్లాంటి టైంలో ఇలాంటి అంటే జనరల్‌గా పొలిటికల్‌కి సంబంధించిన డైలాగులయితే చాలా ఉన్నాయి దాంట్లో అని చెప్పేసి అన్నారు కదా! ఈ సినిమా 'భగవంత్ కేసరి' సినిమా స్టోరీని కొంత మార్పులు, చేర్పులు చేసి దీనికి రాజకీయ రంగులద్ది అని చేశారు అని చెప్పేసి విపరీతమైన న్యూస్ అయితే ఉందనమాట. ఎటు బయటొచ్చిన స్టోరీ అయితే 'భగవంత్ కేసరి'ది అయితే ఖచ్చితంగా డౌట్ అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంత రాజకీయం అనేది జోడించారు. ఎందుకంటే విజయ్ ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రావాలి, సీఎం అవ్వాలి ఇలా ఆలోచనలన్నీ చేస్తున్నాడు కాబట్టి ఏంటంటే కొంత పొలిటికల్ టచ్ కంపల్సరీ ఉంటది. ఇప్పుడు 'బాలకృష్ణ' సినిమాల్లో కొన్ని కొన్ని డైలాగులైనా లేకపోతే ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' సినిమా తీసుకోండి. మన 'గబ్బర్ సింగ్‌లో' గూడా సో, చరిత్ర, చెత్తబుట్టలు ఇట్లా ఏవో నీ చరిత్ర ఎవరికి గావాలని అప్పట్లో ఇక కాంట్రవర్సీలు వాళ్ళ సినిమాలో వీళ్ళ డైలాగులు పెట్టారని, వీళ్ళ సినిమాలో వాళ్ళ డైలాగులు పెట్టారని, అప్పుడేదో 'రాజశేఖర్' సినిమాలో వచ్చి పవన్ కళ్యాణ్ పేరు 'పావలా కళ్యాణ్' పెట్టారని. సో, ఇగ రకరకాలుగా అన్నీ వస్తూ ఉంటాయన్నమాట గాసిప్స్. మరి అవి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదులే గానీ, సినిమాలో ఏంటంటే ఈజీ గాబట్టి డైలాగ్ రాయటం, స్క్రీన్ మీద చెప్పించడం అది ఎవరికి డైరెక్ట్‌గా తగులుతదో తెలీదు. ఇది ఇప్పుడే కాదివి. ఒకప్పుడు జూసుకుంటే 'దాసనారాయణరావు' సినిమాలో గూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఎవడు వాడుకొని వదిలేసింది ఆత్మీయుల్ని, అనుయాయుల్ని నువ్వా, నేనా అని జెప్పి 'దాసనారాయణరావు' ఒక సినిమాలో రాసుకుంటాడన్నమాట కొన్ని కొన్ని డైలాగులు. అంటే వాళ్ళకి ఎవరైనా రైవల్ పొలిటికల్ లీడర్ ఎవరైనా పడని వాళ్ళు ఉంటే గనక వాళ్ళ గురించి ఇలా మాట్లాడుతుంటారనమాట. పాటల్లో గూడా రాసేవాడు 'దాసనారాయణరావు'. కడుపుల సల్ల కదలకుండా కారు మీద వస్తుండు, శమదానం పేరుతోని పలుగు పారబట్టుకుండు, అంగిస్తరి నలక్కుండా తట్టనెత్తి నెత్తుకుండు రచ్చురో లచ్చన్న అని ఒక పాట ఉంటది చూసారా? పొలిటికల్ రంగనమాట అనమాట అదంతా. అంటే సినిమానే కానీ దేనికో లింక్ పెడతారనమాట. అంటే పొలిటికల్ లీడర్ అలా వచ్చేసి స్టైల్‌గా ఏదో ఒక వర్క్ చేసినట్టు చేసేసి వెళ్ళిపోతారు. ఇట్లా ఈ సినిమాలో గూడా పొలిటికల్ సంబంధించినటువంటి పవర్‌ఫుల్ డైలాగులు చాలా ఉన్నాయి. సో, అది ఏంటంటే ఎలక్షన్‌కి ఇంపాక్ట్ అవుద్దని చెప్పేసి ఆపేశారనేసి సోషల్ మీడియాలో విపరీతమైన న్యూస్ ఉంది. సో, దానికేంటంటే ఈ సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఆ సీన్‌లు మార్చాలి, ఈ సీన్‌లు మార్చాలని చెప్పేసి కొన్ని రోజులు వాయిదా ఎళ్ళిన తర్వాత కోర్టుకెళ్ళి, కోర్టు దగ్గర నుంచి ఇగ రకరకాల ఇవన్నీ జరిగినాయి. కానీ ఏంటంటే విజయ్ గొప్పతనము అసలు ఎక్కడ గూడా ఈ సినిమా గురించి రాజకీయంగా మాట్లాడలేదు. ఆయన జెప్పింది కేవలం ఒకే ఒకటి. ఏంటి అంటే సినిమా డిలే అవ్వటం వలన ప్రొడ్యూసర్‌కి నష్టాలొస్తాయి అనేటువంటి మాట తప్ప ఆయన పవర్ వాడి గాని, ఆయన ఈవెన్ పదవిలోకొచ్చి సీఎం అయిన తర్వాత గూడా ఎందుకంటే ఇప్పుడు ఆయన దలుచుకుంటే ఎంతసేపు ఇప్పుడు ఒక సీఎం అయిన తర్వాత సినిమా రిలీజ్ గావాలంటే నెక్స్ట్ డే చేయొచ్చు కదా! ఆల్మోస్ట్ 4 మంత్స్ అయితుంది గదా! ఆయన సీఎం అయ్యి. సో, చేయొచ్చు ఇమ్మీడియేట్‌గా సెన్సారోళ్ళని మార్చి పడేసో ఏదో చేసి గేమ్ ఎంతసేపు పొలిటికల్ గేమ్ మార్చాలంటే కానీ అసలు ఆ సినిమా గురించి ఆలోచించాలా. ఆయన పవర్‌లోకొచ్చిన తర్వాత ప్రజల గురించి, పథకాల గురించి, స్కూల్స్ గురించి, దాని గురించి ఆయన ఆయన పందాలో ఆయన ఎళ్ళిపోతున్నాడు తప్ప ఈ సినిమా రిలీజ్ చేసుకోవాలి అన్న థాట్‌లో ఆయన లేడనమాట. సో, ఇప్పుడు ఈ సినిమా 23 తారీఖు రిలీజ్ కాబోతుంది. మొత్తానికి ఫైనల్‌గా రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఇది ఖచ్చితంగా గుడ్ న్యూసే. ఎందుకంటే ఒక పక్క బ్లాక్ బస్టర్ అయిపోతదా? లేకపోతే ఎందుకంటే తమిళోళ్ళకి సినిమా పిచ్చి బాగా ఎక్కువుంటది. వాళ్ళేంటంటే సినిమాని బాగా ఎంజాయ్ జేస్తారు. మన తెలుగు వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ ఒక 2 రెట్లు ఎక్కువ ఎంజాయ్ చేస్తారనమాట సినిమాని వాళ్ళు. సో, సినిమా అంటే కోసేసుకుంటారు వాళ్ళు. మీకు ఎప్పట్లో మన పాత రోజుల్లో హీరోలకైతే చేతులలో ఏది హారతి కర్పూరాలు ఎత్తుకొచ్చి స్క్రీన్ మీద తిప్పేవాళ్ళనమాట. అంటే మనకి మన తెలుగులో నాగేశ్వరరావు గారి పాత సినిమాల రోజులలో అప్పుడు అటువైపు ఎంజీఆర్ అని వాళ్ళందరికీ ఇలా తిప్పుతూ ఉండేవాళ్ళట. అంత ఇదిగా ఉండేదట. సో, అంత పిచ్చనమాట వాళ్ళకి సినిమాలంటే. సో, దాంతోటి ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. ఖచ్చితంగా మేము జూడాలి. బ్లాక్ బస్టర్ అవ్వాలి అనేసి అందరూ అనుకుంటున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఇంకా కొంచెం 2 రెట్లు ఎక్కువ బ్లాక్ బస్టర్ అయ్యేటువంటి ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పవర్‌లో ఉన్నది విజయ్. ఆయనకి సంబంధించిన సినిమా కంపల్సరీ అందరూ చూస్తారు. సో, మంచిగా ఎంకరేజ్ చేస్తారు. సో, మొత్తానికి ఫైనల్‌గా దీనికి గుడ్ న్యూస్ ఏంటంటే 'చిరంజీవి' సినిమా గూడా. ఎందుకంటే మొన్నటిదాకా 'బాబీ చిరంజీవి' సినిమా గూడా టెన్షన్‌లో పడ్డది. ఏందంటే ఇప్పుడు ఇదే ప్రొడ్యూసర్ 'కేవీఎన్ ప్రొడక్షన్స్' వీళ్ళే ఆ సినిమా తీయాలి. ఇప్పుడు ఈ సినిమా ఇరుక్కపోయింది.
అటు టాక్సిక్ సినిమా ఓటీటీ ఇది అవ్వట్లేదంట, సేల్ అవ్వట్లేదట. ఇంత మటికి టాక్సిక్ సంగతి ఏంటో తెలీదు. అదెప్పుడు రిలీజ్ అయితదో తెలీదు. మళ్ళీ ఈ సినిమాకి డబ్బులు పెట్టాలంటే డబ్బులు కావాలి కదా! అందుకని చెప్పి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి వామ్మోయ్ అని ఆలోచించారు గానీ, ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయితేనే కదా ప్రొడ్యూసర్‌కి డబ్బులొచ్చేది. సో, ఇప్పుడు ఎట్టకేలకు 'చిరంజీవి' సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఆ షూటింగ్ అయితే దాని పక్కన అది నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ 'జననాయకన్' రిలీజ్ అయిందంటే ప్రొడ్యూసర్‌లు కొంత రిలీఫ్ అనేది వస్తదనమాట. మోస్ట్ ప్రాబబ్లీ చూద్దాం. విజయ్ సినిమా మరి బ్లాక్ బస్టర్ అవుతదేమో. 23వ తారీఖు కోసం వెయిట్ చేద్దాం. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.